హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ ఆలూ కుర్మా అండి. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ ఎమ్మీ అండి. ఇట్స్ గుడ్ కాంబినేషన్ ఫర్ పూరి అండ్ పూరీలకైతే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఎప్పుడైనా డైలీ కాకపోయినా ఎప్పుడో ఒక్కొక్కసారి ఈ పూరి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాల్సిన టెక్స్చర్లో నేను చెప్పిన విధానంలో చేయండి. మీకు కావాల్సిన టెక్స్చర్లో పర్ఫెక్ట్ టేస్టీగా వస్తుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, 1 కప్ టమాటోస్ వేసుకోండి. అలాగే కొద్దిగా గార్లిక్ ఉంటుంది కదండి, గార్లిక్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి, లేదంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇందులోకి మీకు ఎంత కారం కావాలో మొత్తం ఎంత కారం కావాలంటే అంత కారం పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోకి సపరేట్గా కారం యాడ్ చేసి టేస్ట్ బాగుంటుందండి. మీకు ఎంత కారం కావాలో మొత్తం అన్ని పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే నేను ఇక్కడ 1 టమాటో కట్ చేసి వేస్తున్నానండి. మీరు కావాలంటే ఇందులోకి క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. టమాటా అనేది బాగా వేగిపోవాలి, బాగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోకి నేను కొద్దిగా గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని గ్రీన్ పీస్, నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ అయినా యూజ్ చేయొచ్చండి మీరు. నేను ఇక్కడ మామూలుగా పచ్చి బఠానీ ఉంటుంది కదండి కాయలు, ఆ బఠానీ వేసాను. ఒక 2 మినిట్స్ బాగా వేయించుకోండి. ముందుగా ఆలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక 4 ఆలు యూజ్ చేస్తున్నానండి. ఉడకబెట్టి పక్కన పెట్టుకొని బాగా స్మాష్ చేసి వేసుకోండి. లేదు, నేను ఇక్కడ గరెట్తో స్మాష్ చేసి చూపిస్తున్నాను మీకు. బాగా స్మాష్ చేసుకొని వేసుకోండి. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత శనగపిండి ఉంటుంది కదండి, శనగపిండి ఒక 1/2 టేబుల్ స్పూన్, అంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని అందులో వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఒక గ్లాస్లోకి వేసుకొని వేలుతో ఇలా తిప్పుతుంటే ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని బేసిన్ని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ బాగా మిక్స్ చేసుకొని మీరు కావాలంటే ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీరు యూజ్ చేసిన క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా పలుచగానే ఉండేలాగా యాడ్ చేసుకోండి వాటర్. ఒక 2 మినిట్స్ ఉడికితే ఇది గట్టిపడుతుందండి. చూడండి, నేను ఇక్కడ 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. సాల్ట్ చూసుకొని మీకు సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇంతేనండి, ఆలూ కుర్మా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ కామెంట్ టు పవిత్రాస్ కిచెన్. ఈ ఆలూ కుర్మా పూరీలకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.